హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి. ఇప్పటి వరకు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం ఇంగ్లీష్ టాపిక్స్ గురించి మరియు హిందీ టాపిక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫైనల్గా మనం ఈరోజు మ్యాథ్స్ సబ్జెక్ట్స్ గురించి ఏ టాపిక్స్ ఉన్నాయో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నా వీడియోస్ అన్నీ మీ దగ్గరికి డైరెక్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా మనకి హిందీ టాపిక్స్ అనేవి కవర్ అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథ్స్ లాస్ట్ సబ్జెక్ట్స్ చెప్తున్నాను. ఫైనల్గా మ్యాథ్స్ వచ్చేసి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఈ వీడియోలో నేను మొత్తం చెప్తాను, చూసేయండి. ఈ వీడియో కంపల్సరీ చివరి వరకు చూడండి. అన్ని టాపిక్స్ అనేవి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ వచ్చినా ప్లీజ్ నాకు కింద కామెంట్ చేయండి. నేను నోట్బుక్లో కూడా ఓపెన్ చేసి చూపిస్తా, కావాలంటే ఇంకో వీడియో తీస్తాను. మీ ప్రతి మెసేజ్కి నేను రిప్లై అనేది పక్కాగా ఇస్తానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇకపోతే మ్యాథ్స్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్స్ 1 to 500 నెంబర్స్ అనేవి పిల్లలకి నేర్పించండి. సెకండ్ వచ్చేసి బిఫోర్ ఆఫ్టర్ బిట్వీన్ నెంబర్స్ తెలుసు కదా. 2 బిఫోర్ ఏ నెంబర్ వస్తుంది? 1. 2 ఆఫ్టర్ 3 వస్తుంది అలా. నెక్స్ట్ 1 3కి ఇన్ బిట్వీన్ ఏ నెంబర్ వస్తుంది? 2 అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్ వచ్చేసి 2 to 10 టేబుల్స్ అనేవి నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి కౌంట్ అండ్ రైట్. అంటే సపోజ్ ఒక 5 to 6 ఫ్లవర్స్ అనేవి డయాగ్రామ్ లాగా ఇచ్చారనుకోండి, వాటిని కౌంట్ చేసి అవి ఎన్నో నెంబరింగ్ అనేది పక్కన పిల్లలు అనేది రాయాల్సి ఉంటుందండి. అది కౌంట్ అండ్ రైట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ద ప్యాటర్న్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 2 చాక్లెట్స్ ఇచ్చాడు, 2 బిస్కెట్స్ ఇచ్చాడు, నెక్స్ట్ ఏమొస్తుంది అంటే చాక్లెట్ వస్తుంది. అది కంప్లీట్ ద ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఎడిషన్స్ అండి. సింగిల్ ఎడిషన్స్ అంటే 5 + 2 = 2 అట్లా సింపుల్గా చిన్న ఎడిషన్స్ అనేవి పిల్లలకి నేర్పిస్తారండి. మీరు సమ్మర్ హాలిడేస్కి నేర్పించండి. వస్తే సరే ఉంది, లేకపోతే నేర్పించండి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్స్ అనమాట. సబ్ట్రాక్షన్స్ తీసివేతలు కూడా పిల్లలకి నేర్పించండి. 7 - 5 ఎంత, అట్లా చిన్న సబ్ట్రాక్షన్స్ అనేవి కూడా నేర్పించండి. నెక్స్ట్ వచ్చేసి షేప్స్, ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్, స్క్వైరు, అలా షేప్స్ డ్రా చేయటం, వాటి స్పెల్లింగ్స్తో సహా నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి స్కిప్ కౌంటింగ్ అంటే ఇప్పుడు 6కి స్కిప్ కౌంటింగ్ ఏంటి? 6 12 అంటే 6 టేబుల్ నథింగ్ బట్, అంటే 6 ఉంది కదా, 6ని స్కిప్ చేయాలి. అంటే 6 తర్వాత 7 8 9 10 11 12 6 నెంబర్స్ అనేది స్కిప్ చేసేసి నెక్స్ట్ వచ్చిన నెంబర్ రాయాలన్నమాట. దాన్నే స్కిప్ కౌంటింగ్ అంటారు. అర్థమైందని అనుకుంటున్నాను. నథింగ్ బట్ 6 ఇస్తే 6 కౌంటింగ్ ఏంటంటే, స్కిప్ కౌంటింగ్ ఏంటి 6కి అంటే 6th టేబుల్ రాయటం అనమాట. అర్థమైందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ డిఫరెంట్. అంటే ఒక పిక్ ఇస్తాడు, ఒక పిక్ ఇచ్చి పక్కన 3 to 4 పిక్స్ ఇస్తాడు. దానికి సేమ్గా ఏ పిక్ అనేది ఉందో దానికి సర్కిల్ చుట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోర్ లెస్ ఈక్వల్స్ టు. అంటే ఇప్పుడు (7 > 8 కన్నా 7 అనేది తక్కువ. గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్స్ టు అనేది పిల్లలకి మినిమం నేర్పించాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టాల్ షార్ట్ అండి. ఇప్పుడు 3 to 4 పిక్స్ అనేవి ఇస్తారు. అందులో టాల్గా ఉన్నదానికి సర్కిల్ చుట్టండి, షార్ట్గా ఉన్నదానికి టిక్ మార్క్ కొట్టండి, అలా ఇస్తారనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మనం ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము మ్యాథ్స్లో. నెక్స్ట్ వచ్చేసి కౌంట్ అండ్ కలర్. ఇప్పుడు సపోజ్ ఫ్లవర్స్ అనేవి ఇచ్చాడండి. అక్కడ 6 ఫ్లవర్స్ అనేవి ఇచ్చాడు మనకి. పక్కన నెంబర్స్ ఇస్తాడు 5 4 6 3 అని. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ని మనం కౌంట్ చేసి ఎన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయో పక్కన నెంబరింగ్ ఇచ్చాడు కదా, అది 6 కదా మనకి ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ 6కి అనేది మనం కలర్ అనేది వేయాలన్నమాట. ఇవండి మొత్తం టాపిక్స్ వచ్చేసేసి హిందీలో, మ్యాథ్స్లో
అండ్ ఇంగ్లీష్లో మీకు పూర్తిగా ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ప్లీజ్ కింద కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా అన్ని మెసేజెస్కి రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫైనల్గా ఒక్క విషయం అండి, ఈ సిలబస్ మొత్తం మా పిల్లల స్కూల్లో చెప్పిందేనండి. అంటే అన్ని స్కూల్లో ఇలానే చెప్తారు అని అయితే నాకైతే తెలియదు. ఎందుకంటే బాలవాటిక 3కి టెక్స్ట్ బుక్స్ లేవు కదా. సో అందుకని ఈ విషయం మీకు మెన్షన్ చేయాలనుకున్నాను. అంతేనండి. నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.